హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము తిరుమల వెళ్తున్నాం. లాస్ట్ మేలో టికెట్ బుక్ చేసుకున్నాం, జూలైలో వెళ్దామనేసి. 300 రూపీస్ స్పెషల్ దర్శన్ టికెట్. సో ఫైనలీ ఈరోజు వెళ్తున్నాం. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యాం ఇంటి నుంచి. స్టార్ట్ అయ్యాక మా ఊరిలో ఉన్న టెంపుల్ దగ్గర ఆగేసి కాసేపు పూజ చేసుకొని దేవుడికి స్టార్ట్ అయ్యాం వెళ్దామనేసి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 180 కిలోమీటర్స్ ఉంటుంది తిరుమల. తిరుపతి బెంగళూరు హైవేలో వెళ్ళాలి. మాకు దర్శనం స్లాట్ ఆఫ్టర్నూన్ 2 PM ఇచ్చారు. ఇక్కడ నుంచి ఒక 3 hours వెళ్ళిపోవచ్చు అక్కడికి. మమ్మీ ఇక్కడ నుంచి ఈ రోడ్లో ఒక 10 kilometers ట్రావెల్ చేస్తే తిరుపతి బెంగళూరు హైవేకి ఈ రోడ్డు కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 2-2.5 hours తిరుమల చేయవచ్చు. 4 roads నుండి ఈ రోడ్డు హైవే కనెక్ట్ అయిపోతుంది తిరుపతి బెంగళూరు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 120 kilometers ఫుల్ హైవే. పలంనేరు, బంగారుపల్లెం, చిత్తూరు ఎక్కడ టచ్ అవ్వదు. అన్నీ బైపాస్లో వెళ్ళిపోవచ్చు. రోడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 120లో పోవచ్చు. 4-way లైను, మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, మంచి జర్నీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ 2 కొండల మధ్యలో రోడ్డు కట్టారు. ఆ 2 కొండల్ని కూల్ చేసి మధ్యలో కట్టారు. మీరు కానీ చూస్తే వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. రోడ్డుకి బోత్ సైడ్స్, అటుపక్క ఇటుపక్క. ఆల్మోస్ట్ చిత్తూరు క్రాస్ అయిపోయాము. ఇంకా అందరూ టిఫిన్ తిన్నాం మార్నింగ్. సో టిఫిన్ తిందామని రోడ్డు సైడ్ ఏదన్నా ఒక మంచి హోటల్ ఉంటే చూస్తూ ఉంటే యూట్యూబ్కి కనబడింది. ఇక వెళ్ళి ఒక 1/2 hour బ్రేక్ఫాస్ట్ చేసి మంచిగా స్టార్ట్ అవ్వాలి. దేవా ఎట్లుంది? 3 కావాలా, 2 కావాలా? ఎక్స్ట్రా 2 చాలా దేవా. బాగుందమ్మా? మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఒక మేబీ 70 to 80 kilometers ఉంటుంది తిరుమల. దగ్గరలో ఒక టోల్ వస్తుంది. అక్కడ నుంచి జస్ట్ ఒక 70 kilometers ఉంటుంది తిరుపతి. పలంనేరు నుంచి అయితే 2 tolls ఉంటాయి తిరుపతికి రావాలంటే. అదే బెంగళూరు నుంచి అయితే టోటల్ కర్ణాటకలో 3, ఆంధ్రాలో 2 ఉంటాయి. ఐ థింక్ 125 రూపీస్, 105 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు అనుకుంటా ప్రజెంట్ ఇక్కడ టోల్లో. జస్ట్ 1/2 hourలో ఆల్మోస్ట్ చంద్రగిరి రీచ్ అయిపోయాము. సిటీలోకి వెళ్ళకుండా డైరెక్ట్గా చంద్రగిరికి వచ్చేసి టికెట్స్ ప్రింట్ తీసుకోవడం మర్చిపోయాము. టికెట్స్ ప్రింట్ లేకుంటే వాళ్ళ లోపలికి అలో చేయరు. సో చంద్రగిరిలో దిగేసి స్టేషనరీలో టికెట్స్ ప్రింట్ తీసుకొని ఇప్పుడు చెర్లోపల్లి మీదుగా అలిపిరి వెళ్ళాలి. చెర్లోపల్లి నుండి లెఫ్ట్ తీసుకుంటే అలిపిరి రోడ్ వస్తుంది. చూపార్ చూపార్ చాలా బాగుంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది చూపార్.
తిరుమల जाने वाले श्रद्धालुओं को समूह में जाना चाहिए। श्रद्धालुओं को अपने लिए पर्याप्त भोजन भी ले जाना चाहिए। श्रद्धालुओं को मार्ग में कोई भी खाद्य पदार्थ नहीं फेंकना चाहिए और न ही जानवरों को खिलाना चाहिए। भोजन मुक्त रक्तचाप తిరుమల రీచ్ అయిపోవచ్చు. ఇలా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో జంతువులు వస్తూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తిరుమల ఘాట్ రోడ్లో విజువల్స్ చూడండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా అందంగా ఉంటుంది. సేమ్ టైం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇది ఘాట్ రోడ్ కాబట్టి వెహికల్ ఫ్లో ఎక్కువైపోయింది. చాలా అంటే చాలా వెహికల్స్ అక్కడ ఆల్రెడీ క్యూలో ఉన్నాయి. సో అలా కాసేపు ప్రకృతిని ఆస్వాదిస్తుంది. ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది ట్రాఫిక్ ఉండడం వల్ల. సో ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది. అక్కడ కింద ఇచ్చిన స్లిప్ ఇక్కడ చూపించాలని ఎంత టైంలో వచ్చాము ఏంటి అని చూస్తారు. కింద టైం వచ్చింటే ఓకే, అర్లీగా వచ్చింటే ఇక్కడ ఫైన్ కలెక్ట్ చేసుకుంటారు. ఎంత బాగుందో, ఎంత పవిత్రంగా ఉందో, ఎంత క్లీన్గా ఉందో. ఆల్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ ద కంట్రీ. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది క్లీన్గా.
రోడ్కి బోత్ సైడ్స్. సో ఇక్కడ నుంచి మా ఫ్రెండు గుండు కొట్టుకోవాలి అనుకుంటున్నాడు. సో కళ్యాణకట్టకి వెళ్ళి అక్కడి నుంచి గుండు కొట్టుకొని ఇంకా దర్శనానికి వెళ్ళాలి. చూద్దాం. గుండు కొట్టుకోవడానికి సో ఇక్కడ గుండు కొట్టుకొని వెళ్ళాలి. 300 రూపీస్ టికెట్ దర్శనం. ఇక్కడ 300 రూపీస్ స్పెషల్ దర్శనం వాళ్ళకి టికెట్ చూపిస్తే లోపల కలర్ చేస్తారు. లోపల కలర్ చేసే డ్రెస్ కోడ్ టికెట్స్ తీసుకొని వాసలంతా రష్ని బట్టి ఒక్కొక్కరు అపార్ట్మెంట్లు మొత్తానికి 8 గంటల తర్వాత దేవుడి దర్శనం జరిగింది. ఒక్కసారి ఆ దేవుణ్ణి చూశాక ఆ 8 గంటలు పడిన కష్టం మొత్తం మర్చిపోతాం. అలా ఉంటుంది వెంకటేశ్వరుని మహిమ. ఆఫ్టర్నూన్ 2:30కి వెళ్ళాం. ఆల్మోస్ట్ 8:30కి బయట వచ్చాము. దర్శనం అంతా అయ్యాక బయటకు వచ్చి లడ్డు కౌంటర్స్ వెళ్ళి లడ్డూలు తీసుకోవడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. లడ్డూలు తీసుకొని బయట వచ్చి కాసేపు తిరుమల వీధుల్లో ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకుంటూ అలా గడిపేస్తాం.